హాయ్ ఫ్రెండ్స్, ఈ సువిశాలమైన ఆద్యాంతాలు తెలియని మహావిశ్వంలో మన భూగోళం మీద మాత్రమే అభివృద్ధి చెందిన జీవం ఉందనేది మనకు తెలిసిన పరమసత్యం. మన సౌర కుటుంబంలోని ఈ మన భూమి మీద కాకుండా మరి ఏ ఇతర నక్షత్ర రాశుల్లోనూ ఎక్కడైనా జీవం ఉంటే ఉండొచ్చు, ఉండకూడదని ఏం లేదు, ఉందని మనకు తెలియదు అంతే. కాబట్టి ప్రస్తుతానికి మన భూగోళమే మహాద్భుతమైన గ్రహం, అనేక రహస్యాలు దాచుకున్న ఖగోళ పదార్థం. ఇందులో మీకు ఎలాంటి సందేహం ఉండబోదు, అవునా? అయితే ఈ ప్రత్యేకతకు కీలకమైన ఖగోళ వస్తువు ఒకటి ఉంది. అదే మన గ్రహం తాలూకు చందమామ. అవును, భూమికి సహజ ఉపగ్రహంగా దాని చుట్టూ పరిక్రమ చేసే మన జాబిల్లి మూలంగానే మన భూమికి గొప్ప గొప్ప విశిష్టతలు కలిశాయని ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. చర్విత చర్వణం అనిపించొచ్చుగానే ఈ బ్రహ్మాండం యొక్క విశాల తత్వం గురించి ఇంకోసారి తెలుసుకుందాం. ఈ సువిశాల విశ్వంలో అతి భారీ నిర్మాణాలైన సూపర్ క్లస్టర్ నక్షత్ర మండలాలు, ఒక్కో దాంట్లో అనేక సాధారణ క్లస్టర్లు, ఆ ఒక్కో సాధారణ క్లస్టర్లోనున్న భారీ గెలాక్సీలు, అలాంటి గెలాక్సీల్లో ఒకటైన మిల్కీవే గెలాక్సీలో ఉన్న అనేక సౌర కుటుంబాల్లో ఒకటైన మన సూర్య నక్షత్రం చుట్టూ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అనే 4 రాకీ ప్లానెట్స్, బృహస్పతి, శని, వరుణ, ఇంద్ర అనే 4 గ్యాస్ ప్లానెట్స్ తిరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని గ్రహాల్లో మరే ఇతర గ్రహ చందమామలకు లేని ప్రత్యేకత కేవలం మన జాబిలికి మాత్రమే సొంతం. అంతెందుకు, శుక్రుడు అంటే వీనస్, బుధుడు అంటే మెర్క్యూరీకి అసలు చందమామలే లేవు. ఇక అరుణ గ్రహమని, కుజుడు అని, అంగారకుడు అని పిలుచుకునే మార్స్ గ్రహానికి ఉన్నవి 2 అతి చిన్న చందమామలు. నిజానికి వాటిని గ్రహ శకలాలు అంటేనే సబబు అంటారు శాస్త్రవేత్తలు. మన మిల్కీవే గెలాక్సీలోని మరే ఇతర రాతి గ్రహాలకు మన భూగోళానికి ఉన్నటువంటి చందమామ లేని శాస్త్రవేత్తలు చెప్తుంటే అద్భుతంగానే ఉంటుంది. భూమి మీది జీవరాశులు చందమామ మూలంగా ప్రభావితమవుతున్నాయని, దాని ఆకర్షణ శక్తికి లోనై ఉత్తేజమవుతున్నాయని మన ప్రాచీన ఋషి పుంగవుల నుంచి నేటి ఆధునిక శాస్త్రవేత్తల వరకు అందరూ వివరించిన వాళ్లే. చంద్రయాన్ 1, 2, 3 ప్రయోగాల ద్వారా మన భారతదేశం చంద్రుడి మీద నీటి జాడలను నిర్ధారించింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశమైంది. ఆ వివరాలన్నీ మీకు తెలుసు. అయితే ఇప్పుడు చైనా దేశం వెల్లడిస్తున్న ఒక కొత్త సంగతిని అందరూ ఆసక్తిగా పరికిస్తున్నారు. గమనిస్తే మీరు ఆ వింతను చూసి విస్తుపోతారు, సంబరపడతారు. చంద్రుని ఉపరితలం మీదున్న ఒక అపరిచిత నిర్మాణాన్ని చైనా ప్రయోగించిన రోవర్ ఫోటో తీసిందని చెప్తూ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వార్తాంశం గురించి, అంతరిక్షం గురించి ఆసక్తి కలిగిన వాళ్ళంతా చర్చించుకుంటున్నారు. అది ఏలియన్ బేస్ అని కొందరు, జర్మనీ దేశ రహస్య ప్రయోగ కేంద్రం అని మరికొందరు వదంతులు లేవదీశారు. ఇంతకీ చైనా దేశపు U-2 రోవర్ చిత్రీకరించిన ఆ ఛాయాచిత్రంలో ఏముందో తెలిసే వరకు అందరూ దాని వెనకే పడుతున్నారు. చైనా దేశం చాలా మూన్ మిషన్స్ని ప్రయోగించింది. అలా చంద్రగ్రహ ప్రయోగాల్లో చైనా తను కనిపెట్టిన సంగతి ఇది అంటూ ఒక విషయాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. భూమి మీద జీవం పుట్టుక, మనుగడలకు చందమామ కారణమనే భావనలని బలపరుస్తూనే భావి భూగోళం జీవం మనుగడ, వృద్ధి, వికాసాలకు కూడా చందమామ కారణం కానుందని చెప్పింది. కాస్త వెనక్కి వెళితే 1969 జూలై 24 నాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లు చందమామ మీద కాలు మోపిన మొదటి, రెండవ మనుషులు. ఆ ఇద్దరు వ్యోమగాములు తమతో చంద్రుని కొంత మట్టిని సేకరించి భూమి మీదకు తీసుకొచ్చారు. చంద్రుని మట్టిని పరీక్షించడం ద్వారా చంద్రుని పుట్టుక, భూమికి ఉపగ్రహంగా అది తిరుగుతూ ఉండడానికి గల కారణాల వంటివి తెలుసుకోవచ్చనేది వాళ్ళ ఉద్దేశం. చంద్రుని మట్టి రాళ్లలో ఉన్నది భూమి మీద పదార్థమే అని తెలుసుకున్న తర్వాత మనం మళ్లీ ఆశ్చర్యపోయాం. భూమి నుంచి దాదాపు 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందమామ మీదకు భూమి మీది మట్టి రాళ్లు ఎలా చేరుకున్నాయి? ఎలా అంటే భూమి నుంచి విడిపోయిన పదార్థమే చంద్రుడిగా మారింది కాబట్టి అని కనిపెట్టారు. ఇంకా చాలా వెనక్కి వెళ్తే అంటే 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూగోళం ఏర్పడిందని, అంగారక గ్రహం వంటి భారీ ఖగోళ పదార్థం భూమిని ఢీకొట్టడం వల్ల భూమి నుంచి విడిపోయి కొంత భాగం కాలాంతరంలో చందమామగా మారి భూమిని చుడుతూ స్థిరపడిందని చదువుకున్నాం. ఆ పెద్ద భాగమేమో మనం నివసిస్తున్న ఈ భూగోళం, ఆ చిన్న భాగమే మన చందమామ. ఈ లెక్కన చందమామ అనేది ఒక మినీ భూగోళం వంటిదన్నమాట. సదరు చందమామ మన భూగోళ జీవరాశుల్ని ప్రభావితం చేస్తుందని అమెరికా వారి నాసా పరిశోధనలు చెప్తుంటే, చందమామ గురించి చైనా ఏం చెప్తుందో తెలుసా? చందమామ వయసు భూగోళం వయసు కంటే ఎక్కువ ఉంటుంది. చంద్రుడు భూగోళం నుంచి విచ్ఛిన్నమైన భాగం కాదు, బయట ఖగోళం నుంచి ప్రయాణిస్తూ వచ్చి ఈ భూ ఆకర్షణకు లోనై దాని కక్షలో తిరుగుతూ ఉండిపోయిందని చెప్తోంది. మామూలుగా మనకు ఒక సంగతి తెలుసు, చంద్రుడు భూమికి ఎల్లప్పుడూ అభిముఖంగానే ఉంటాడు, అంటే టైడల్ లాక్డ్ అని అర్థం. కనుకనే మనం ఎప్పుడూ చంద్రుని ఒక పార్శ్వాన్ని చూస్తూ ఉంటాం. భూమి వైపు ఉండని ఆ మరో పార్శ్వం ఎంతో చల్లగా, చీకటిగా, నీరవ నిశ్శబ్దంతో ఉంటుందని చైనా వివరిస్తోంది. అరే, అది చంద్రుని దక్షిణ ధ్రువం కదా. చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా మొదటగా అక్కడ కాలు మోపింది భారతదేశమే కదా అంటారా? అది నిజమే. చంద్రుని దక్షిణ ధ్రువంపై మొదటిసారి ఇస్రో ప్రయోగించిన భారతీయ విక్రమ్ ల్యాండర్ దిగింది. చంద్రుని డార్క్ సైడ్లోని ఆర్కిటిక్ బేస్ వైపు దిగిన మొదటి దేశం మాత్రం చైనాయే.
చైనా రోవర్ U22 ఆ ప్రాంతం చంద్రుడి మీద అతి పురాతన, అతి లోతైన ప్రాంతమని చెప్తోంది. ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్గా పిలిచే ఆ ప్రాంతాన్ని చేరుకున్న చైనా అక్కడి 180 కిలోమీటర్ల వెడల్పైన ఓన్ కార్మాన్ బిలంలోని మట్టిని సేకరించి పరీక్షించింది. 2019 జనవరి 3వ తేదీన నేలలో చైనా ప్రయోగించిన చాంగి 4 మిషన్ చంద్రుని చీకటి భాగంలోని మట్టిని సేకరించిన ఓన్ కార్మాన్ బిలం ఆట్కెన్ బేసిన్ అనే ఓ పెద్ద బిలంలోని ఒక భాగం మాత్రమే. ఇంత పెద్ద బిలం ఏర్పడడానికి కారణమైన సుమారు 13 కిలోమీటర్ల వెడల్పైన భారీ గ్రహశకలం చంద్రుని ఉపరితలాన్ని చీల్చుకుంటూ పోయి దాని కోర్ వరకు వెళ్ళిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఆ తర్వాత చంద్రునిపై ఎన్నో తీవ్రమైన అగ్నిపర్వత పేలుళ్లు జరిగి చంద్రుని కోర్ నుంచి బయటకు వెలువడిన వివిధ మూలకాలు ఆ ఆట్కెన్ బేసిన్ అంతటా వెదజల్లబడ్డాయి. కనుక ఈ క్రేటర్ అంటే బిలం వద్ద చేసే పరిశోధనల ఫలితంగా చంద్రుని ఉపరితల వాతావరణమే కాకుండా కోర్ గురించిన సమాచారం కూడా లభిస్తుందని శాస్త్రవేత్తలు ఆశించారు. చైనా వారి CNSA చైనీస్ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 1993లో ఏర్పడింది. చైనా నిర్వహించే అంతరిక్ష ప్రయోగాలన్నీ దీని ఆధ్వర్యాన్ని చేపట్టబడతాయి. అందులో చైనా గొప్ప విజయాల్ని సాధించింది. మీకు గుర్తుందా? మన భారతదేశ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 వైఫల్యానికి సదరు విక్రమ్ ల్యాండర్తో మన కమ్యూనికేషన్ తెగిపోవడము ఒక ప్రధాన కారణం. ఎందుకంటే చంద్రుని ఆవల భాగాన్ని మనం ఎన్నడూ నేరుగా గమనించలేం కనుక ఆ వెనుకకు వెళ్లిన ల్యాండర్తో సరైన సమాచార వ్యవస్థను నిలబెట్టుకోవడంలో మనం విఫలమయ్యాం. ఇది జరిగింది 2019 జూలైలో. అయితే 2019 జనవరిలో చైనా ప్రయోగించిన చాంగి 4 మిషన్లు చైనా ల్యాండర్ రోవర్ల మధ్య పరస్పర సమాచార ప్రసారం జరిగింది. సదరు సమాచారం ల్యాండర్ ద్వారా చంద్రుని చుట్టూ తిరుగుతున్న చైనా దేశపు కృత్రిమ ఉపగ్రహానికి చేరవేసింది. ఆ సమాచారాన్ని అది భూమి మీదున్న చైనా మూన్ మిషన్ సైంటిస్టుల బృందానికి ప్రసారం చేసింది. అందుకు తగిన సాంకేతికతను ఆ దేశం ముందుగానే తగిన విధంగా అభివృద్ధి చేసుకుని సిద్ధపరచుకుంది. చాలా పరిశుభ్రంగా ఉన్నట్టు కనిపించే ఆట్కెన్ బేసిన్లో తిరుగుతున్న చైనా రోవర్ U22 చంద్రుని ఆ చీకటి ప్రాంతంలో దిగంతాల అంచుల వద్ద కనిపిస్తున్న ఒక నిర్మాణాన్ని ఫోటో తీసి భూమికి ప్రసారం చేసింది. చూపరులకు అదొక రహస్య స్థావరంలాగా తోచింది. అదిగో అక్కడ ఎవరైనా ఉన్నారా అన్నది చర్చగా మారింది. 2024 మే నెలలో చాంగి 6 మిషన్ని చైనా ప్రయోగించింది. దీన్ని చైనా లూనార్ రిట్రవరీ మిషన్గా పేర్కొంది. ఆట్కెన్ బేస్లో ఉన్న మరో ప్రాంతం అపోలో బేసిన్ను పరిశోధించడం సదరు ప్రయోగ లక్ష్యం. అక్కడ లోతట్టు వరకు డ్రిల్ చేసి 2 కిలోమీటర్ల వరకు చంద్రుని లోపలి పొరల్లోని మట్టి రాళ్లను చైనా భూమికి తీసుకొచ్చింది. అక్కడి నుంచి తీసుకొచ్చిన శిల చంద్రుని మిగతా ప్రాంతాల పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు చాలా అధిక బరువును కలిగి ఉందని తెలిసింది. ఇంకా అది ఎక్కువ నల్లగాను కొంచెం తేమగాను ఉన్నట్టుగా కూడా కనుగొంటున్నారు. ఆ శిలలో కొద్ది మోతాదులో లావా ఉంది. ఆ లావా పలుకులను పరీక్షించగా ఒక పలుకు వయసు దాదాపుగా 4.2 బిలియన్ సంవత్సరాలుగా తేలింది. చైనా 2020లో ప్రయోగించిన చాంగి 5 మిషన్లో భాగంగా చంద్రుని మాన్స్ రూకర్ డోమ్ అనే ప్రాంతంలో తవ్వి తీసిన మట్టి నమూనాల వయసు నాసా ప్రతిపాదిత చంద్రుని వయసుతో సరిపోలేదు. అవి చంద్రుని వయసును 2.8 బిలియన్ సంవత్సరాలుగా నిర్ధారించాయి. అంటే ఇది ఖగోళపు వయసులో దాదాపు సగం. అప్పుడు భూమిని ఢీకొట్టినట్టుగా చెప్తున్న అంగారక గ్రహం అంత పెద్ద ఊహాత్మక గ్రహం థియా భూమిని ఢీకొన్న 200 కోట్ల సంవత్సరాల తర్వాత, అంటే 2 బిలియన్ సంవత్సరాల తర్వాత చంద్రుడు ఏర్పడుంటే నాసా చెప్తున్నట్టుగా 4.5 బిలియన్ సంవత్సరాలు పుట్టుకకు దీనికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది కదా. మరి ఏది సరైంది, ఏది తప్పు? కాస్త మీరు లోతుగా ఆలోచించండి. కాబట్టి 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం థియా గ్రహం భూమిని ఢీకొట్టినప్పుడు భూమి నుంచి వేరుపడిన భాగం చంద్రుడిగా మారుండాలి. లేదా 2.8 బిలియన్ సంవత్సరాల క్రితం సుదూర అంతరిక్షంలోని ఖగోళ పదార్థం భూకక్షలోకి ప్రవేశించి చంద్రుడిగా భూమి చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇది చైనా ప్రయోగాల ద్వారా చంద్రుని రెండో వైపు అంటే చీకటి భాగం వైపు చంద్రుడిని ఢీకొట్టిన భారీ గ్రహశకలం మూలంగా చందమామ ఏర్పడి ఉంటుందా, అది 2 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగి ఉంటుందా అనేది కూడా ఒక ఆలోచన. చంద్రుని అభిముఖం అంటే భూమి వైపున్న భాగం, చంద్రుని వెనుక భాగం అంటే డార్క్ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ రెండు ఒక్కలాగా లేవనేది సుస్పష్టం. కనుకనే ఆ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ని ఆవిష్కరించడం కోసమే ప్రపంచ ప్రసిద్ధ అంతరిక్ష పరిశోధనా సంస్థలు తపన పడుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ చైనా U22 రోవర్ మిషన్ తీసిన ఆ రహస్య నిర్మాణం దాని డిజిటల్ కెమెరాల ద్వారానే చిత్రీకరించబడి ఉంటుంది కదా. మరి అవి స్పష్టంగా లేవా, మన పొరపాటుగా విశ్లేషించుకున్నామా అన్నది కూడా స్పష్టమైంది. చైనా డిజిటల్ కెమెరా స్క్వేర్ పిక్సెల్స్ నాణ్యత కలిగిన కెమెరా కలిగి ఉంటుంది. అది సమీపంలోని వస్తువులను HD నాణ్యతతో చిత్రీకరించగలిగినా కానీ దూరపు వస్తువులపై ఒక కోణంలో కాంతిని ప్రసరింపజేయనప్పుడు దాని స్క్వేర్ పిక్సెల్ క్వాలిటీ కారణంగా ఆ వస్తువు కూడా స్క్వేర్ ఆకృతిలో గ్రహించబడుతుంది. ఆ నిర్మాణం ఒక రాయి మాత్రమే, రహస్య స్థావరం కాదని శాస్త్రవేత్తలు ఆ వదంతులకు సమాధానమిచ్చారు. అయితే మానవాళి భవిష్యత్తును గొప్పగా మార్చేసే మరో విషయం మాత్రం శాస్త్రవేత్తల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. చైనా పరిశోధనల్లో చంద్రునిపై లభించిన ఒక ఖనిజానికి
చైనా చాక్డెట్ అని పేరు పెట్టింది. సదరు ఖనిజం లోపల లభించిన హీలియం-3 అనే ఐసోటోప్ మానవాళికి వరప్రదాయిని అయి ఉంటుంది. సూర్యునితో సమానమైన శక్తి వనరు ఈ హీలియం-3 ఐసోటోప్లో ఉంది. పరమాణు సంలీనం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుందని, సూర్యునిలో జరిగే రసాయన చర్య అదే అని మీకు తెలుసు. భూమి మీద మనం చేస్తున్న న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే పరమాణు విచ్ఛిన్నం ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు రేడియో యాక్టివ్ వ్యర్థాలు భారీగా పోగవుతున్నాయి. అవి కొన్ని వేల సంవత్సరాల పాటు మానవులకు హాని కలిగిస్తాయి. అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే పరమాణు సంలీనం ద్వారా శక్తి జనిస్తున్నప్పుడు పరమాణు వ్యర్థాలు తయారు కావు, కాబట్టి కాలుష్యం ఉండదు. శక్తి మాత్రం అపారంగా వెలువడుతుంది. మరైతే మనం న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ను నిర్మించుకుంటే సరిపోదు కదా అంటారా? బహుశా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అందుకు అవసరమైన హీలియం-3 భూమి మీద లభించదు. సౌర పవనాల ద్వారా సూర్యుని నుంచి వెలువడే హీలియం-3 కణాలు భూమి వైపు ప్రయాణించినా కానీ శక్తివంతమైన భూ అయస్కాంత క్షేత్రం ప్రమాదకరమైన సౌర పవనాల్ని భూమి వైపు ప్రసరించకుండా గొడుగులా కప్పి విసిరి కొడుతుంది కనుక అవి భూ వాతావరణంలో ప్రవేశించవు. అదే చంద్రునికి ఎలాంటి అయస్కాంత క్షేత్రం లేదు కనుక అక్కడ చాక్డెట్ వంటి ఖనిజం విస్తృతంగా దొరికే అవకాశం ఉంది. వాటిలో కోట్లాది సంవత్సరాలుగా నిక్షిప్తమైన హీలియం-3 ప్రమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ప్రస్తుతం చంద్రుని నేల లోపల పొరల్లో భద్రంగా ఉంది. 2028లో చైనా చేపట్టనున్న చాంగి 8 మిషన్లో చంద్రుని మీద 3D ప్రింటెడ్ రేడియేషన్ ప్రూఫ్ మూన్ బేస్ను నిర్మించాలనుకుంటుంది. అంటే చైనా దేశం చంద్రుని మీద మరిన్ని ప్రయోగాలు సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉండి మరీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2030 కల్లా శాశ్వత మానవ ఆవాసాలు నిర్మించే యోచనలో ఉన్న చైనా ఆ దిశగా చాలా చురుగ్గా ప్రయత్నాలు చేస్తోందని అర్థం చేసుకోవచ్చు. మరి 2028లో చంద్రయాన్-4 ప్రయోగం చేపట్టడం కోసం సన్నాహాలు చేస్తున్న భారత్ కూడా మూన్ మిషన్స్తో త్వరితగతిన దూసుకుపోతుందని ఆశిద్దాం. ఆ ఆశ సాకారం కావాలంటే నయా భారత్లోని నవ యువత ఇటువంటి విజ్ఞాన శాస్త్ర అధ్యయనం పరిశోధనల వైపు చురుగ్గా రావాలి, ఎక్కువ సంఖ్యలో వచ్చి చేరాలి. అలాగే జరగాలని కూడా ఆశిద్దాం. చందమామ పేరుకే కాదు, భూమాత బిడ్డలమైన మనందరి క్షేమం కోరి చక్కని వరం ప్రసాదిస్తున్న మంచి మామ అని మనం త్వరలోనే గ్రహిస్తాం. మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.